కరోనా మళ్లీ కలకలం రేపుతోంది. కడప జిల్లాలో ఇటీవల నమోదైన కొన్ని కేసుల్లో 2 మరణాలు సంభవించడంపై ఆందోళన వ్యక్తమవుతుంది. కడప జిల్లాలో ప్రస్తుతం 8 పాజిటివ్ కేసులు ఉన్నాయి. రాజంపేటకు చెందిన వ్యక్తి దగ్గు, జ్వరంతో గత నెల తిరుపతి స్విమ్స్ కు వెళ్లారు. వైద్య పరీక్షల్లో కరోనా పాజిటివ్ అని తేలడంతో కుటుంబ సభ్యులు ఆయన్ను వేలూరు సీఎంసీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ గత నెల 28న మృతి చెందుతూ ఇక కడప నగరానికి చెందిన మరో వ్యక్తి ఈ నెల 1న కడప ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి క్షయ వార్డులో చేరాడు. ఆయనకు 6న కోవిడ్ పాజిటివ్ అని నిర్ధారించారు. ఆసుపత్రిలోని కోవిడ్ ఐసీయూలో చికిత్స పొందుతూ 7న ఆయన చనిపోయారు. కడప వైద్య కళాశాలలో 25 ఏళ్ల వైద్య విద్యార్థికి కూడా కరోనా పాజిటివ్ వచ్చినట్లు సమాచారం. సదరు విద్యార్థి హోమ్ ఐసోలేషన్ లో ఉంటూ చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం జిల్లాలో 8 కరోనా కేసులు ఉన్నాయి. అయితే ఈ వివరాలేవి బయటకు రాకుండా రహస్యంగా ఉంచుతున్నారు. కడప, రాజంపేటలో అకస్మాత్తుగా కోవిడ్ కేసులు వెలుగులోకి రావడంతో ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. 2 స్టేట్ ర్యాపిడ్ రెస్పాన్స్ బృందాలు కోవిడ్ కేసులు నమోదైన ప్రాంతంలో పర్యటించాయి. దాదాపు 40 మంది నుంచి శాంపిల్స్ సేకరించాయి. వాటిలో దాదాపు 18 మందికి నెగిటివ్ వచ్చినట్లు తెలిసింది. మరికొంతమందికి సంబంధించిన రిపోర్టులు రావాల్సి ఉంది. కరోనా కేసులు నమోదైన ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆరోగ్య శాఖ కోరింది.